హాయ్ అండి. ఈరోజైతే సాములతో జావ అయితే కాస్తున్నాను. మామూలుగా రాగిపిండి, రవ్వతో కూడా చేస్తారు జావ. నేనైతే ఈరోజు సాములతో అయితే చేస్తున్నాను. ఇది కొంచెంగా మిక్సీకేసుకొని బరగ్గా పట్టుకొని జావ అయితే కాస్తున్నాను. అలాగే బాక్స్‌లోకి వచ్చైతే నేను దొండకాయ తాలింపులాగా చేసి రైస్ అయితే కలిపి బాక్స్‌కి అయితే పెడుతున్నాను. మా పిల్లలు దొండకాయ ఫ్రై చేసి, పప్పు చేసి పెడితే అస్సలకి దొండకాయ అనేది తినరు. మామూలుగా వెజిటేబుల్సే అసలుకి తినరు. అందుకని నేను ఇలా రైస్ ఐటెంలాగా చేసి అయితే వాళ్ళకి పెడతా ఉంటాను. ఇప్పుడైతే జావకి ప్రిపేర్ చేశాను. ఇది మనం వేయించుకున్న పిండిని ఒక కప్పులో నీళ్ళు పోసి కలుపుకొని అయితే జావలో కలుపుకోవాలి. నేనైతే డైలీ ఏదో ఒక జావ అయితే కాస్తాను. ఈ మిక్సింగ్ వెజిటేబుల్స్ కానీ, రాగి పిండి, గోధుమ రవ్వ ఇట్లాంటి వాటిలతో ఏదో ఒక జావ అయితే కాస్తాను. మా ఇంట్లో పొద్దున్నే జావ అయితే ఒక కంపల్సరీగా ఏదో ఒక జావ అయితే కాయాలి. ఇడ్లీ, దోశ పెట్టిన రోజైతే అంతగా కాయను నేను. ఇలా రైస్ ఐటమ్ చేసినప్పుడైతే నేను జావ అయితే కాస్తాను. ఈ రోజుటి నుంచి మనకి వారాహి అమ్మ నవరాత్రులు అయితే వచ్చున్నాయి కదా! మీలో ఎంతమంది అయితే ఈ నవరాత్రులు చేస్తారు అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే ఉండేది ఒక దగ్గర పాటించాల్సినవి ముగ్గురి ఈ ఇదిలో పాటించాలి. ఒకటి అమ్మ సైడ్ వాళ్ళ పద్ధతి, ఒకటి బెంగుళూరులో ఉండే పద్ధతి, ఒకటి అత్త వాళ్ళు ఉండే పద్ధతి. ఏ పద్ధతులు పాటించాలనేది తెలీదు. తమిళనాడోళ్ళకైతే ఇప్పుడు ఆషాఢం అయితే ఇంకా పెట్టలేదు. నెక్స్ట్ నెలలో అయితే పెడుతుంది. ఇప్పుడైతే మనకు పెట్టుంది. ఇప్పుడు ఏ పద్ధతులు ఏవి పాటించాలనేది అర్థం కాదు. నాకు మనసుకు నచ్చినట్లుగా అయితే నేను చేస్తాను. మీలో ఎంతమంది వారాహి అమ్మ నవరాత్రులు స్టార్ట్ చేశారనేది చెప్పండి. ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా చెప్పండి. నేనైతే చూడాలి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పొద్దున్నే టీవీ చూస్తాను కదా! ఈ టీవీలో అయితే ఈరోజు ఇది అంతకన్నా ఎక్కువగా మీ ఇష్టం మీరు ఎంతైనా జపం చేసి 200, 300, 400, 500, 1000 సార్లు ఎంత చేస్తే అంత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. 1000 సార్లు చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే ఒక వారం ఒక సంఖ్యలో, రెండవ వారం రెండవ సంఖ్యలో అలా చేయకండి. మొదటి వారం 1000 సార్లు చేస్తే ప్రతిసారి 1000 సార్లు, మొదటి వారం 500 సార్లు చేస్తే ప్రతిసారి 500 సార్లు అలా చేయండి. 21 వారాలు అయిపోయేపాటికి మీకు